ప్రేక్షకులందరికీ నమస్తే. అడిగిన ప్రశ్న కంటే సమాధానం చెప్పలేదంట ఓ పోరగాడు. 3వ తరగతి చదువుతుండు ఆయన. 30 చదువుతలేడు ఆయన, కానీ 3వ తరగతి చదువుతుండు. 3వ తరగతి చదువుతాయనంట ఒకసారు ప్రైవేట్ టీచర్ ఈ మోతవారి అంట ఆ పోరగాడినంట క్వశ్చన్ అడిగిందంట. క్వశ్చన్ అడిగేసరికలు 3వ తరగతి పోరగానికి రాలేదేమో. రాకపోయేసరికలు ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఆ పోరగానికి శిక్ష వేసిండంట. మామూలుగా శిక్ష వేస్తే ఎట్టేస్తారు? ఏమైనా తప్పు చెప్తున్నావు అడిగిన సమాధానం చెప్పుకొని చేయి జాపరాని చేయి జాపితే 2 దెబ్బలు వేస్తాడు, లేకపోతే ముక్కు గిలుతాడు, లేకపోతే చెవులు గిలుతాడు. అంతకంటే ఎక్కువ అయితే ఈపులకి వెళ్ళి ఒక దెబ్బ వేసి కూసపోరా అని చెప్తాడు. లేదు ఇంకా జర్రంత కఠినమైన సారు ఉంటే ఎండకాయ పోయి 1 నిమిషం నిలబడి రాపా అని చెప్తాడు. గాడికే పెద్ద పెద్ద శిక్షలు ఈ కాలం చదువుకునే పోరగాళ్ళకు. వెనకడ కొట్టినట్టు కొడతలేరు, వెనకడ తిట్టినట్టు తిడతలేరు. గాయంత దానికే పోరగాళ్ళు సరిగా బయలుకి పోతారు, చాలా తక్కువ. కానీ ఈ కాలంలో ఒక మోతవారి పంతులు వచ్చింది. ఈయన ప్రైవేట్ బడి అంటే శారదా విద్యానికేతనట ఈయన బడి పేరు. అందులో 3వ తరగతి చదివే పొరగాన్ని ఒక క్వశ్చన్ అడిగితే చెప్పకుంటే మోకాళ్ళ మీద నడిపిస్తే ఆ పిల్లగాని మోకాళ్ళు ఒక్కొక్క మోకాలు రూపాయి బిల్ల కంటే ఎక్కువ తోలిసిపోయింది. ఏడు కాడికి తోలిసిపోయి రక్త బండాలం అయిపోయింది కాళ్ళు. చూడు ఒకసారి అవుపడుతుందా? ఏడ జరిగింది ఏమొచ్చినట్టే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని 3వ తరగతి విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు మోకాళ్ళపై నడిపించాడు. దీంతో ఆ బాలుడు మోకాళ్ళకు రక్త గాయాలయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా బయటపల్లి మండలం పరిధిలో శారదా విద్యానికేతన్ పాఠశాలలో కొంకల గ్రామానికి చెందిన రంగన్న కుమారుడు ఉదయ్ చదువుతున్నట. మంగళవారం టీచర్ అడిగిన ప్రశ్నకు అతడు సరైన సమాధానం ఇయ్యలేదని, దీంతో ఆ బాలుడిని మోకాళ్ళపై నడిపించడంతో రక్త గాయాలయ్యాయి. తండ్రి రంగన బుధారం పాఠశాలకు పోయి ప్రశ్నించిండట. ఎవరా భయ్ మరి నా కొడుకుని గిటా కొడితే సప్తమా ఏమి? కాళ్ళు మొత్తం 7 కాడికి పాడైపోను, ఇంటిని తెలుపు మర్రలు అయినాయి, నడుచొస్తలేదు, కూసో వస్తలేదు, ఏం సంగతి అని సార్ని అడుగుతానికి పోతే గట్టినే కొడతాం, మరి ఏం చేస్తావు, మరి మీ కూడా అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడని ఉల్టా సీదా సమాధానం చెప్తున్నట్టు ఆడవున్న సార్లు. గిట్ట చదువు చెప్తే వస్తుండొచ్చిన చదువుపంతులు. ఈ కాలంలో పోరగాలని మజగాని మమ్మగాని అంటేనే బుచ్చకాలం లేదు. సరే దండించే హక్కు టీచర్కి ఉంటుంది, తల్లిదండ్రుల తర్వాత టీచర్కే ఉంటుంది. ఇక అదో లెక్క, దానికో పద్ధతి ఉంటుంది. కానీ పోరగాన్ని 3వ తరగతి చదివే పోరగాన్ని మోకాళ్ళ మీద నడిపిస్తే 7 కాడికి రక్త బండాలం అయిపోయి. గిట్ట చదువు చెప్తే వాళ్ళ పొరగాడు బయటకు వస్తుండొచ్చునా? వస్తా ఆడులా ఇంత పెద్ద మోతవారి చదువు ఆయన కాక చదివిండి గీన కాక చెప్పిండు అని వాళ్ళు అయ్య పోయి అడుగుతుంది. పోతే అయ్యకు కూడా సమాధానం ఇస్తున్నాడు. మరి ఏదోనే పాడైపోయి పుసుకుని ఏదో దెబ్బ వేసినా మరి అయితే అయింది, రేపటి నుంచి గిట్ట చూడు అంటే అది లెక్క. కానీ అట్టే కొడతా అట్నే నడిపిస్తా అంటే అవుతుందా? ఇంకో అసలు సార్లు మరి ఆ సార్కి ఎంతమంది ఆయన చదువుగాల్లో ఏమో నాకు తెలియదు. కానీ బుడ్డ పొరగాని 3వ తరగతి పొరగాని గట్ట కొట్టినట. గిట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఏం కథ అని ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే అంటే తూ అంటారట. సార్ పాడైపోయినా ఆయన మీద కేసు అయిందట. కేసు అయితే మరి కొనవై లోపలేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారు మనకు తెలియదు. కానీ ఓ సార్లు చదువు చెప్పుని కొడితే 4 దెబ్బలు వేయి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, లెక్క ఉంటుంది. కానీ గిట్ట అన్నం తప్పిన ఈ కాలం తప్పిన కొట్టుడు కొడితే రేపన్నాడు బయలుకి వాళ్ళ పొరగాలు బయలుకి వస్తారు సారిగా. గంతగాను గింత తెలుపు మర్రలు అవుతాయి మోకాలకు. చిన్న పొరగాడు ఆ పానం ఎంత తాలేడిందో ఏం కథనో అయ్యమ్మ పాడ చాలా ఏడుస్తురంట. మరి నేను చెప్పిన ఈ ముచ్చట పైన మీ కామెంట్ ఏందనేది నచ్చితేనే చెప్పు, నచ్చకుండా చెప్పనక్కర్లేదు, కానీ నచ్చితేనే చెప్పే ప్రయత్నం చేయి.